నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం ముఖ్యాంశాలు ఇరాన్ పై అమెరికా దాడులతో తారాస్థాయికి ఉద్రిక్తతలు ఇజ్రాయెల్ పై టెహ్రాన్ భీకర దాడులు హర్మూజ్ జలసంధి మూసివేతకు నిర్ణయం శాంతి నెలకొల్పకపోతే మరిన్ని దాడులు తప్పవన్న ట్రంప్ ధీటుగా ప్రతిస్పందిస్తామన్న ఇరాన్ చర్చల ద్వారా పరిష్కరించుకోవాలన్న మోదీ జగన్ కారు కింద పడే వృద్ధుడు సింగయ్య మృతి తాజా వీడియోతో పోలీసుల నిర్ధారణ డ్రైవర్ను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్న అధికారులు వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డిపై క్రిమినల్ కేసు రాజధాని మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేశారని నమోదు తదుపరి చర్యలపై దృష్టి పన్నేతర రాబడులపై తెలంగాణ సర్కారు దృష్టి ప్రాధాన్యాలకు అనుగుణంగా ఖర్చు చేయాలని నిర్ణయం అధికారులకు మంత్రుల దిశానిర్దేశం ఫోన్ ట్యాపింగ్ కేసులో దోషులు జైలుకు వెళ్లక తప్పదన్న కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతలపై టీపీసీసీ అధ్యక్షుడు ధ్వజం దేశ చరిత్రలోనే అతిపెద్ద నేరమని వెల్లడి నంద్యాలలో పెళ్లైన నెలకే తెలంగాణ వాసి హత్య భార్యపైనే కుటుంబ సభ్యుల ఆరోపణలు పోలీసుల అదుపులో 2 అనుమానితులు ఇరాన్ పై ఆకస్మిక దాడులకు దిగిన అమెరికా మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలకు మరింత ఆజ్యం పోసింది ఫోర్డో సహా 3 అణుకేంద్రాలను క్లస్టర్ బాంబులతో ధ్వంసం చేసినట్లు ప్రకటించిన అగ్రరాజ్యం శాంతికి రాకుంటే మరిన్ని దాడులు తప్పవని హెచ్చరించింది అమెరికా చర్యపై మండిపడిన ఇరాన్ ప్రపంచ చమురు రవాణాకు కీలకమైన హర్మూజ్ జలసంధిని మూసివేయాలని నిర్ణయించింది ఇజ్రాయెల్పై భీకర దాడులకు దిగింది టెహ్రాన్ కూడా ఎదురు దాడులకు దిగటంతో ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరాయి నెల రోజుల సమయం అంటూనే 2 రోజుల్లోనే ఇరాన్లోని అణు కేంద్రాలపై అమెరికా చేసిన దాడుల్లో ఫోర్డో అణుశుద్ధి కేంద్రం పూర్తిగా ధ్వంసమైంది ఫోర్డో అణుకేంద్రంపై 13,600 కిలోల బరువుగల 2 GBU-57 బంకర్ బస్టర్లు సరిపోతాయని అమెరికా సైన్యం అంచనా వేసింది కానీ ఏకంగా 6ని ప్రయోగించింది ఇస్ఫహాన్ నతాంజ్ అణుకేంద్రాలపై 400 మైళ్ల దూరం నుంచి 30 వరకు తోమ్హాక్ క్షిపణుల్ని అమెరికా ప్రయోగించింది అక్కడ కూడా 2 బంకర్ బ్లస్టర్లను ఉపయోగించినట్లు సమాచారం ఇరాన్పై దాడులను వైట్ హౌస్లోని సిచ్యువేషన్ రూమ్ నుంచి ట్రంప్ పర్యవేక్షించారు ఇరాన్పై దాడులు చేసినట్లు స్వయంగా ప్రకటించిన ట్రంప్ ఇరాన్ గగనతలం బయట నుంచే దాడులు చేసినట్లు తెలిపారు ప్రపంచంలో మరే సైన్యానికి ఇది సాధ్యం కాదన్నారు ఇప్పటికే శాంతికి సమయమని ట్రంప్ తెలిపారు నిఘా సంస్థల అంచనా ప్రకారం ఫోర్డో అణుకేంద్రం నాశనమైందని ట్రంప్ చెప్పారు ఇరాన్లో తొందరగా శాంతి నెలకొల్పకపోతే మిగిలిన లక్ష్యాలను నాశనం చేస్తామని హెచ్చరించారు Iran's key nuclear enrichment facilities have been completely and totally obliterated. Iran, the bully of the Middle East, must now make peace. If they do not, future attacks will be far greater and a lot easier. ఇరాన్ అణు స్థావరాలను నాశనం చేస్తానని గతంలో టెహ్రాన్కు మాట ఇచ్చానని ఆ వాగ్దానాన్ని ఇప్పుడు నిలబెట్టుకున్నానని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఎద్దేవా చేశారు ఇజ్రాయెల్ అమెరికా సైన్యాలు సంయుక్తంగా దాడి చేశాయని ప్రకటించారు ఏ దేశం తీసుకోలేని సాహసోపేతమైన నిర్ణయాన్ని అమెరికా తీసుకుందని ట్రంప్ నిర్ణయం చరిత్రను మార్చుతుందని తెలిపారు తమ అణు కేంద్రాలపై అమెరికా చేసిన దాడులపై ఇరాన్ మండిపడింది అంతర్జాతీయ చమురు రవాణాకు కీలకంగా ఉన్న హర్మూజ్ జలసంధిని మూసివేయాలని నిర్ణయించింది ఇందుకు ఇరాన్ పార్లమెంటు ఆమోదం తెలిపింది ప్రపంచ చమురు సరఫరాలో 20% హర్మూజ్ జలసంధి ద్వారా రవాణా అవుతోంది సౌదీ వంటి దేశాల నుంచి దిగుమతి చేసే చమురు కోసం హర్మూజ్ జలసంధి భారత్కు కూడా కీలకం ఇరాను నిర్ణయంతో చమురు ధరలు భగ్గుమంటాయని అంచనాలు ఉన్నాయి అమెరికా చేసిన దాడులకు శాశ్వత పరిణామాలు ఉంటాయని తుర్కియాలోని ఇస్తాంబుల్లో ఉన్న ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్జీ హెచ్చరించారు ఇప్పుడు చర్చలకు సమయం కాదని ఆయన తేల్చి చెప్పారు Of course, the door for diplomacy should be always keep open, but this is not the case right now. My country has been under attack, under aggression, and we have to respond based on our legitimate right of self-defense. And we will do that
as long as needed and necessary. 3 అణు కేంద్రాలపై అమెరికా దాడుల తర్వాత ఇరాన్ ప్రతీకార దాడులను ఉధృతం చేసింది. ఉత్తర సెంట్రల్ ఇజ్రాయెల్లోని పలు ప్రాంతాలపై ఖొర్రామ్ షహర్ 4 బాలిస్టిక్ క్షిపణి సహా 40 మిసైళ్లతో దాడులు చేసింది. టెల్ అవీవ్, జెరూసలేం సహా పలు ప్రాంతాల్లో పేలుళ్ల శబ్దాలు వినిపించాయి. ఐఫా నగరంలో పెద్ద పెద్ద భవనాలు నేలమట్టమయ్యాయి. పదుల సంఖ్యలో గాయపడగా క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రులకు తరలించినట్లు సహాయక బృందాలు తెలిపాయి. ఈ దాడులను ఐడీఎఫ్ కూడా ధృవీకరించింది. ఇరాన్ క్షిపణులు తమ దేశంపైకి దూసుకురావడంతో ఐడీఎఫ్ తమ పౌరులను అప్రమత్తం చేసింది. సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించింది. ఇరాన్ దాడులకు ప్రతీకారంగా ఇజ్రాయెల్ కూడా విరుచుకుపడింది. టెహ్రాన్కు చెందిన సైనికులు క్షిపణి లాంచర్లపై దాడులు చేసింది. ఈ మేరకు ఐడీఎఫ్ వీడియో ఫుటేజ్ విడుదల చేసింది. ఈ ఉదయం ఇరాన్లోని డెజ్పుల్ విమానాశ్రయంలోని 2 F-5 జెట్ ఫైటర్లపై దాడి చేసినట్లు ప్రకటించింది. తమ భూభాగంపై ప్రయోగించేందుకు సిద్ధంగా ఉన్న 6 క్షిపణులు సహా 8 లాంచర్లపై దాడులు చేసినట్లు ఐడీఎఫ్ వెల్లడించింది. ఇరాన్లోని అణు సౌకర్యాలపై అమెరికా దాడుల నేపథ్యంలో తక్షణమే ఉద్రిక్తతలు తగ్గించుకోవాలని ఇరాన్ను ప్రధాని నరేంద్ర మోదీ కోరారు. దౌత్యం చర్చల ద్వారా వివాదాలు పరిష్కరించుకోవాలని సూచించారు. ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్తో ఫోన్లో మాట్లాడిన ప్రధాని మధ్యప్రాచ్యంలోని ప్రస్తుత పరిస్థితిపై ఆరా తీశారు. తాజా పరిణామాలపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. పెజెష్కియాన్తో ఫోన్ సంభాషణ గురించి సామాజిక మాధ్యమం ఎక్స్లో మోదీ పోస్టు చేశారు. ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియానే మోదీకి ఫోన్ చేసినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. 45 నిమిషాల పాటు పరిస్థితిని ప్రధానికి పెజెష్కియాన్ వివరించినట్లు పేర్కొన్నాయి. ప్రాంతీయ శాంతి, భద్రత, స్థిరత్వాన్ని ప్రోత్సహించడంలో భారత్ను ఒక స్నేహితుడిగా, భాగస్వామిగా ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ అభివర్ణించారని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఇరాన్ అణు కేంద్రాలపై అమెరికా దాడి చేయడాన్ని ఐక్యరాజ్యసమితి ఖండించింది. అమెరికా దాడులు అంతర్జాతీయ శాంతి భద్రతలకు ముప్పని ఐరాసా చీఫ్ ఆంటోనియో గుటెరెస్ వ్యాఖ్యానించారు. ఐరాసా చార్టర్ నియమాలను సభ్య దేశాలన్నీ పాటించాలని అమెరికాను ఉద్దేశించి స్పష్టం చేశారు. అణు స్థావరాలపై దాడులు తీవ్ర పరిణామాలను కలిగిస్తాయని అంతర్జాతీయ అణుశక్తి సంస్థ పేర్కొంది. ప్రస్తుతం రేడియేషన్ స్థాయిలో ఎలాంటి పెరుగుదల లేదని నిర్ధారించింది. అమెరికా దాడులను సమర్థించిన బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ ఇరాన్ అణు కార్యక్రమం అంతర్జాతీయ భద్రతకు ముప్పని తెలిపారు. అమెరికా చర్యలు అంతర్జాతీయ చట్టాల ఉల్లంఘన కిందకు వస్తాయని వెనిజులా, చిలీ, కొలంబియా దేశాధినేతలు తెలిపారు. గగనతల నిబంధనల్ని అమెరికా ఉల్లంఘించిందని ఐరాసాకు ఇరాక్ ఫిర్యాదు చేసింది. ట్రంప్ చర్యలు పొరుగు దేశాల భద్రతను ప్రమాదంలో పడేసేలా ఉన్నాయని లెబనాన్, జోర్డాన్ తెలిపాయి. ఉద్రిక్తతలు వెంటనే శాంతించాలని జపాన్ ప్రధాని షిగెరు ఇషిబా పిలుపునివ్వగా అణు కేంద్రాలపై అమెరికా దాడులు బాధ్యతారాహిత్యమైనవని రష్యా ప్రకటించింది. అటు హౌతీ రెబల్స్ ఎర్ర సముద్రంలో అమెరికా వాణిజ్య, నౌకాదళ ఓడలపై దాడులు చేస్తామని హెచ్చరించారు. గుంటూరులో మాజీ సీఎం జగన్ వాహనం కింద పడే వృద్ధుడు చిలి సింగయ్య మృతి చెందినట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. ఈ మేరకు తాజాగా బయటకు వచ్చిన వీడియోను నల్లపాడు పోలీసులు విశ్లేషిస్తున్నారు. జగన్ కార్ డ్రైవర్ రమణారెడ్డిని అదుపులోకి తీసుకుని ఘటనపై ఆరా తీస్తున్నారు. పోలీసులు తీసుకునే తదుపరి చర్యలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ నెల 18న మాజీ సీఎం జగన్ పల్నాడు జిల్లా రెంటపాళ్ల పర్యటనలో వైకాపా శ్రేణుల అత్యుత్సాహం, అరాచకంతో 2 నిండు ప్రాణాలు బలైపోయాయి. అయితే ఆ రోజు వృద్ధుడు చిలి సింగయ్య మృతికి జగన్ వాహనమే కారణమని చెప్పే వీడియో వెలుగులోకొచ్చింది. ఏటుకూరు వద్ద జగన్ కాన్వాయ్ సర్వీస్ రోడ్డులోకి వచ్చేటప్పుడు వైకాపా కార్యకర్తలు జగన్ ప్రయాణిస్తున్న వాహనంపైకి ఎక్కి బీభత్సం సృష్టించారు. అప్పుడు జగన్ తన వాహనం నుంచి అభివాదం చేస్తూ ముందుకు సాగారు. అదే సమయంలో ఆ వాహనం కిందే సింగయ్య పడినట్లు వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. వాహనం కింద సింగయ్య పడినట్లు స్థానికులు అరుస్తున్నప్పటికీ వైసీపీ శ్రేణులు జగన్ పట్టించుకోలేదు. స్థానిక వైసీపీ కార్యకర్తలు కొందరు సింగయ్యను వాహనం కింద నుంచి బయటకు తీశారు. కారు కింద వ్యక్తి పడి చుట్టుపక్కల వారంతా అరుస్తున్నా జగన్ కారు డ్రైవర్ ఏమీ పట్టనట్లే వాహనాన్ని ముందుకు నడిపాడు. వెలుగులోకి వచ్చిన వీడియోలో ఆధారాలతో జగన్ వాహనం కింద పడే సింగయ్య మృతి చెందినట్లు నల్లపాడు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. నిన్నటి వరకు సింగయ్యను జగన్ ర్యాలీలో పాల్గొన్న వేరే వాహనం ఢీకొందని భావించి ఆ దిశగానే దర్యాప్తు చేశారు. ప్రమాదం జరిగిన రోజు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ ర్యాలీలో వాహనం ఢీకొందంటూ వేరే నెంబరును ప్రస్తావించారు. అప్పటికి పూర్తి స్థాయిలో స్పష్టత లేకపోవడంతో ఎఫ్ఐఆర్లో గుర్తు తెలియని వాహనం ఢీకొందని కేసు నమోదు చేశారు. తాజాగా వెలుగులోకి వచ్చిన వీడియోలో సింగయ్య జగన్ వాహనం కింద పడిన దృశ్యాలు స్పష్టంగా ఉండడంతో పోలీసులు పూర్తి ఆధారాలతో నిర్ధారణకు వచ్చారు.
తరలించారు. ప్రమాదం జరిగినప్పుడు జగన్ కారును ఒంగోలు ఏఆర్ కానిస్టేబుల్ నడిపారు. అతడిని నల్లపాడు పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నట్లు తెలిసింది. A1 గా కారు డ్రైవర్ రమణారెడ్డి, A2 గా జగన్, A3 గా కారు యజమాని పేర్కొంటూ కేసు నమోదు చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. ప్రమాదానికి కారణమైన AP 40DS 2349 నెంబర్ గల వాహనాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేరు మీద కొనుగోలు చేసి ప్రతినిధిగా జగన్ OSDగా పనిచేసిన కృష్ణమోహన్ రెడ్డి పేరు పెట్టారు. సింగయ్య మృతికి జగన్ వాహనమే కారణమని ఆధారాలతో తేలడంతో ఈ విషయాన్ని నల్లపాడు పోలీసులు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఆ వాహనం మాజీ సీఎంది కావడంతో తదుపరి చర్యలపై పోలీసు ఉన్నతాధికారులు సమాలోచనలు చేస్తున్నారు. ఈ ఘటన జరిగిన సమయంలో ఉన్న వ్యక్తులు, బందోబస్తులో ఉన్న పోలీసు అధికారులు, సిబ్బందిని పిలిపిస్తున్నారు. సింగయ్య మృతి తరహా ఘటనలను హత్యలుగానే భావించాల్సి ఉంటుందని హైకోర్టు సీనియర్ న్యాయవాది సుంకర రాజేంద్ర ప్రసాద్ చెప్పారు. పార్టీ కార్యక్రమంలో ఒక వ్యక్తి కారుతో ఢీకొట్టి అలా వదిలేసి వెళ్లిపోవటం అమానవీయమని అన్నారు. ఇలాంటి ఘటనల్లో బాధ్యులకు కనీసం 10 ఏళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉంటుందని రాజేంద్ర ప్రసాద్ చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రయాణం చేసేటువంటి వాహనం కిందే ఆ వ్యక్తి పడినట్టుగా కనపడతా ఉన్నది. ఆ డ్రైవర్ ఏ విధంగా పోలీసులకి ఏ విధమైనటువంటి రిపోర్ట్ ఇవ్వకుండా వెళ్ళిపోయాడు కాబట్టి 106లో రెండవ సబ్సెక్షన్ దీనికి అమలవుతుంది. అప్పుడు దీనికి 10 సంవత్సరాలు కూడా శిక్ష పడేటువంటి అవకాశం ఉంటుంది. హిట్ అండ్ రన్ కేసుల్లాగా ఉండటానికి దీంట్లో వీలు లేదు. మనం గుద్దేసి వెళ్ళిపోతూ ఉంటే అది అరాచకంగా తప్పితే మరొకటి కాదు కదా. ఎవరైతే ఆ కార్యక్రమానికి పాల్పడుతున్నారో వాళ్ళు చేసినటువంటి హత్యలుగానే భావించాల్సి వస్తుంది. వాళ్ళు కనుక ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోకుండా అరాచకంగా ఇటువంటి కార్యక్రమాలు కనుక చేసినట్లయితే. వైసీపీ ఉనికి కోసం ప్రజలను టైర్ల కింద తొక్కుకుంటూ పోతారా అని కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలు షర్మిల మండిపడ్డారు. ప్రజల ప్రాణాల మీద శవరాజకీయాలు చేస్తారా అని ప్రశ్నించారు. జగన్ కారు కింద పడి సింగయ్య నలిగిన దృశ్యాలు భయానకమన్న షర్మిల కారు కింద పడినా చూడకుండా కాన్వాయ్ కొనసాగడం ఏంటని నిలదీశారు. విగ్రహ ఆవిష్కరణకు వెళ్లి ఇద్దరిని బలి తీసుకుంటారా అని ప్రశ్నించారు. ఇదేం రాజకీయం, ఇదెక్కడి రాక్షస ఆనందమని ఆమె మండిపడ్డారు. ప్రాణాలు తీసే హక్కు జగన్ కు ఎవరిచ్చారని ఆమె అడిగారు. బల ప్రదర్శన చేసి సింగయ్య మృతికి జగన్ కారణమయ్యారని షర్మిల దుయ్యబట్టారు. ఈ ఘటన పూర్తిగా జగన్ బాధ్యతారాహిత్యానికి అద్దం పడుతుందని ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. పన్నేతర రాబడులపై అధికారులు దృష్టి సారించాలని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అధికారులకు సూచించారు. సచివాలయంలో భట్టి విక్రమార్క అధ్యక్షతన అసెట్స్ సబ్ కమిటీ మంత్రివర్గ ఉపసంఘం సమావేశమైంది. నాన్ ట్యాక్స్ రెవెన్యూతో పాటు కేంద్ర నిధులను సాధించుకోవాలని అధికారులకు మంత్రులు ఆదేశించారు. గత ప్రభుత్వ పథకాలను ఒక్కటి ఆపకుండానే కొత్తగా 33,600 కోట్లతో సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నట్లు భట్టి తెలిపారు. కొన్ని శాఖలకు అధికంగా, మరికొన్ని శాఖలకు తక్కువగా బడ్జెట్ నిధులు అందుతున్నాయన్న ఆయన అన్ని శాఖలు డిపార్ట్మెంట్ సమానంగా పంచాలని సూచించారు. బడ్జెట్ కేటాయింపులను అన్ని శాఖలకు సమానంగా పంచడం సహా నియోజకవర్గాల్లో పెండింగ్ లో ఉన్న మేజర్ ప్రాజెక్టులను ప్రాధాన్యతను బట్టి వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు. రాష్ట్ర అవసరాలు, ప్రాముఖ్యతల మేరకు బడ్జెట్ నిధులు ఖర్చు చేయాలని, డిపార్ట్మెంట్ ఖర్చులను రేషనలైజేషన్ చేసుకుంటూ ముందుకెళ్లాలని సూచించారు. అందరి సహకారంతో అన్ని అంశాల్లో తెలంగాణ అగ్రగామి రాష్ట్రంగా నిలుస్తుందని మంత్రులు వ్యాఖ్యానించారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో విద్య, వైద్యం, వ్యవసాయంపై జిల్లా ఇన్ఛార్జి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధరబాబు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులకు మంత్రులు పలు సూచనలు చేశారు. ప్రభుత్వం ప్రధాన లక్ష్యం విద్య, వైద్యం, వ్యవసాయమని, ఈ విషయంలో పూర్తి బాధ్యత కలెక్టర్లదేనని మంత్రి శ్రీధరబాబు తేల్చి చెప్పారు. వ్యవసాయానికి పెద్దపీట వేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తుందని మంత్రి పొన్నం తెలిపారు. కర్షకులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా సకాలంలో విత్తనాలు, ఎరువులు అందిస్తున్నామని అన్నారు. కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఒక్క గుంట కూడా బీడు భూమి లేకుండా సాగు చేయాలని సూచించారు. ప్రభుత్వ పథకాలను క్షేత్రస్థాయిలో ప్రజలకు అధికారులు వివరించాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కోరారు. ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయిన సందర్భంగా సుపరిపాలనలో తొలి అడుగు పేరిట ప్రత్యేక సమావేశాన్ని ప్రభుత్వం రేపు సాయంత్రం నిర్వహించనుంది. ఇందుకోసం అమరావతిలో వెలగపూడి సచివాలయం వెనుక ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. రేపటి సమావేశంలో ఏడాదిలో చేపట్టిన పాలనా సంస్కరణలు, తీసుకొచ్చిన మార్పులు, అందించిన సంక్షేమం, రాష్ట్రాభివృద్ధికి చేసిన కృషిని సమీక్షిస్తారు. వచ్చే 4 ఏళ్లలో ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడంతో పాటు అభివృద్ధి లక్ష్యాలను ఎలా సాధించాలనే అంశంపై దృష్టి పెట్టనున్నారు. గత ఏడాది ప్రగతి నివేదికను వివరిస్తూనే రెండో ఏడాదిలో ఏం చేయాలి, ఎలాంటి లక్ష్యాలను సాధించాలనే అంశాలను చర్చించనున్నారు. 26 జిల్లాల నుంచి వచ్చే అధికారులతో సమావేశం ముగిసిన తర్వాత అందరితో కలిసి సీఎం, మంత్రులు అక్కడే భోజనం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, హెచ్ఓడీలు, సెక్రటరీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు హాజరు కానున్నారు.
వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డిపై క్రిమినల్ కేసు నమోదైంది. ఆంధ్రప్రదేశ్ ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ కంభంపాటి శిరీష ఫిర్యాదు మేరకు గుంటూరు జిల్లా తాడేపల్లి పోలీసులు సజ్జలపై కేసు నమోదు చేశారు. రాజధాని మహిళలను సంకర జాతి అంటూ అవమానించారంటూ ఫిర్యాదులో శిరీష పేర్కొన్నారు. ఈ మేరకు సజ్జలపై భారతీయ న్యాయ సంహితలోని 79, 352 సహా వివిధ సెక్షన్లపై కేసు నమోదు చేశారు. వైసీపీ నేత అంబటి రాంబాబుపై నల్లపాడు, పాతగుంటూరు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. జగన్ రెంటపాళ్ల పర్యటన సందర్భంగా పోలీసులు విధించిన నిబంధనలను ఉల్లంఘించారని అంబటి రాంబాబు మరికొందరు వైసీపీ నేతలపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఇటీవల జగన్ పర్యటనలో హింసాత్మక ఘటనలు చెలరేగుతున్నందున రెంటపాళ్లలో ఆయన పర్యటనకు పోలీసులు నిబంధనలు విధించారు. కాన్వాయ్లో 3 వాహనాలు 100 మందికి మించి వెళ్లరాదని స్పష్టం చేశారు. పోలీసుల నిషేధాజ్ఞలను లెక్క చేయకుండా వేలాది మంది రెంటపాళ్లకు ర్యాలీగా వెళ్లారు. ఈ క్రమంలో అంబటి రాంబాబు వందలాది మందితో ర్యాలీ చేపట్టగా పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులు అంబటి రాంబాబు మధ్య వాగ్వాదం జరిగింది. ఇటీవల సత్తెనపల్లి రూరల్ పోలీస్ స్టేషన్లో కూడా అంబటి రాంబాబుపై కేసు నమోదైంది. జగన్ పర్యటన సందర్భంగా కొర్రపాడు వద్ద అంబటి రాంబాబు తన సోదరుడు మురళితో కలిసి అరాచకం సృష్టించారు. బ్యారికేడ్లు తోసేసి పోలీసులతో వాగ్వాదానికి దిగారు. వారించిన పోలీసులను నెట్టివేశారు. విధులకు ఆటంకం కలిగించి దాడి చేశారంటూ పలు సెక్షన్ల కింద పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు. తెలంగాణలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం దేశ చరిత్రలోనే అతిపెద్ద నేరమని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ వ్యాఖ్యానించారు. నిజామాబాద్లో పలు కార్యక్రమాల్లో పాల్గొన్న ఆయన ఈ వ్యవహారంలో కేసీఆర్, కేటీఆర్ ప్రమేయం ఉందని ఆరోపించారు. ఈ నేరంలో భాగమైన ప్రతి ఒక్కరూ జైలుకు వెళ్లక తప్పదన్నారు. కేసీఆర్ 10 ఏళ్ల పాలనలో తెలంగాణను అప్పులపాలు చేశారని, 1,20,000 కోట్లతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టుతో ఎలాంటి ఉపయోగం లేదన్నారు. బనకచర్ల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని మహేష్ కుమార్ స్పష్టం చేశారు. 10 ఏళ్ళు ప్రభుత్వం ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ మనకు రావాల్సిన 968 టీఎంసీల విషయంలో ఏనాడు పట్టించుకోలే. అక్కడ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో చట్టపట్టాలు వేసుకొని రావాల్సిన వాటా గురించి ఎప్పుడు కూడా మాట్లాడలే. ఇవాళ ఆంధ్ర ప్రభుత్వం మనం ప్రాజెక్టు కట్టకుండానే ఈ వాటాని వాడుకుంటారనే ప్రయత్నం చేస్తా ఉందో దీంట్లో సస్యమర ఒప్పేది లేదు. రాజకీయ నాయకుల మీద, సినీ తారల మీద, ప్రముఖ పారిశ్రామికవేత్తల మీద, కొంతమంది జడ్జిల మీద కూడా ఫోన్ ట్యాపింగ్ చేసినటువంటి ఘనమైన నీత చరిత్ర బీఆర్ఎస్ పార్టీది. మళ్ళీ చెప్తా ఉన్నా, కేటీఆర్, కేసీఆర్ ప్రమేయం లేదే ఆనాడు ప్రభాకర్ రావు గారి ఫోన్ ట్యాపింగ్ పాటుపడి ఉండకపోవచ్చు. తెలంగాణలో గ్రామాల స్థితి, పంచాయతీ కార్యదర్శుల పరిస్థితి దయనీయంగా ఉందని తెలంగాణ పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్కకు మాజీ మంత్రి హరీష్ రావు లేఖ రాశారు. గత ప్రభుత్వ హయాంలో గ్రామ పంచాయతీలోకి ఇచ్చిన నిధుల వల్ల, ప్రజా ప్రతినిధులు, పంచాయతీ కార్యదర్శుల పనితీరు వల్ల తెలంగాణ గ్రామాలు దేశానికి ఆదర్శంగా మారాయన్నారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో నిధులు రాకపోవడంతో పంచాయతీ కార్యదర్శులు సొంత నిధులు ఖర్చు చేస్తున్నారని చెప్పారు. ఆ బిల్లులు రాక ఆందోళనకు గురవుతున్నారని తెలిపారు. మాజీ సర్పంచులకు సైతం బిల్లులు పెండింగ్ లో ఉన్నట్లు గుర్తు చేశారు. స్థానిక సంస్థల నోటిఫికేషన్ వస్తే బిల్లులు మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉన్నందున త్వరగా విడుదల చేయాలని కోరారు. గత 3 నెలలుగా పారిశుద్ధ్య కార్మికులకు వేతనాలు రాక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వెంటనే వారికి వేతనాలు చెల్లించాలని కోరారు. ఈ మేరకు 6 డిమాండ్లను మంత్రికి రాసిన లేఖలో హరీష్ రావు ప్రస్తావించారు. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని కాంగ్రెస్ పార్టీ, సీఎం రేవంత్ రెడ్డి దెబ్బతీస్తున్నారని బీజేపీ నేతలు ఆరోపించారు. సికింద్రాబాద్ పరిధిలో బీజేపీ ఆధ్వర్యంలో వికసిత్ భారత్ సంకల్ప సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి భాజపా తెలంగాణ వ్యవహారాల ఇన్ఛార్జ్ సునీల్ బన్సల్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ ఎంపీలు హాజరయ్యారు. తొలుత జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించిన కిషన్ రెడ్డి మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ ను సన్మానించారు. గత బీఆర్ఎస్ తరహాలోనే ప్రస్తుతం రేవంత్ రెడ్డి సర్కార్ నడుస్తుందని ఈటల రాజేందర్ విమర్శించారు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని సీఎం హోదాలో ఉన్న రేవంత్ రెడ్డి దెబ్బతీస్తున్నారని ఆక్షేపించారు. తెలంగాణ అభివృద్ధి చెందాలంటే డబుల్ ఇంజన్ సర్కార్తోనే సాధ్యమని కిషన్ రెడ్డి అన్నారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో కాషాయ జెండా రెపరెపలాడుతుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. కేసీఆర్ పోవాలని, కాంగ్రెస్ గ్యారంటీలు ఇస్తుందని, ప్రజలకు మేలు జరుగుతుందని కాంగ్రెస్ పార్టీ కోటేస్తే తెలంగాణ ప్రజల ఆశలను వమ్ము చేసింది, తెలంగాణ ప్రజల ఆకాంక్షలను దెబ్బతీసింది. ఈరోజు రేవంత్ ఏమంటున్నాడు? ఏమీ చేయలేకపోతున్నా, అప్పులు తేలేకపోతున్నా, అప్పులు ఇచ్చేవాడు లేడు, నన్ను నమ్మేవాడు లేడు, కాబట్టి నేనేమీ చేయలేదని చెప్పి తెలంగాణ ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను అమలు చేయమని చెప్పి రేవంత్ రెడ్డి చేతులు ఎత్తేసిన విషయం మనం చేస్తా ఉన్నాం.
హైదరాబాద్ బంజారా హిల్స్ లోని బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రి సిల్వర్ జూబ్లీ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆసుపత్రి ప్రాంగణంలో పైలాన్, క్యాథ్లాబ్, ఎల్ఏ యంత్రాలను తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రారంభించారు. మున్ముందు మరింత మంది పేదలకు బసవతారకం ఆసుపత్రి మెరుగైన సేవలందించాలని గవర్నర్ ఆకాంక్షించారు. లాభాలు ఆశించి బసవతారకం ఆసుపత్రిని ప్రారంభించలేదని ఆసుపత్రి చైర్మన్, ప్రముఖ నటుడు బాలకృష్ణ వెల్లడించారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలన్నదే లక్ష్యమని స్పష్టం చేశారు. తెలంగాణలో క్యాన్సర్ కేసులు పెరుగుతుండటం పట్ల వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రతి జిల్లాల్లోనూ మెరుగైన క్యాన్సర్ సేవలు అందించేందుకు కృషి చేస్తున్నట్లు ప్రకటించారు. I appreciate their dedicated services in saving lives and supporting families in their most vulnerable moments. Late Sri Nandamuri Taraka Ramarao Garu was an iconic leader in the Indian public life. His legacy continues to inspire generations through his contributions. This institution has grown into one of India's leading cancer care and research centers, offering hope, healing and humanity to lakhs of patients, particularly those from economically weaker backgrounds. Today, 25 years later, we stand as a 650-bed comprehensive cancer care institution, one of India's foremost, a place where technology meets trust, science meets soul, and medical expertise meets unwavering excellence. In addition to our already world-class state-of-art of equipment, today we have marked a new milestone inauguration, where every patient and caregiver is met with empathy, comfort, and respect. We are honored by the recognition bestowed upon us. పెళ్లైన నెలలోపే వ్యక్తి దారుణ హత్యకు గురి కావటం, భార్యపైనే ఆరోపణలు రావటం కలకలం రేపింది. తెలంగాణలోని గద్వాలకు చెందిన నవ్వవరుడు తేజేశ్వర్ నంద్యాల జిల్లా పాణ్యం మండలంలో శవమై కనిపించాడు. మే 18న తేజేశ్వర్కు ఐశ్వర్య అనే యువతితో వివాహం జరిగింది. ఈ నెల 17 నుంచి అతడు కనిపించలేదు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు నంద్యాల జిల్లా పిన్నాపురం వద్ద అతని మృతదేహాన్ని గుర్తించారు. తేజేశ్వర్ మృతదేహాన్ని చూసి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరయ్యారు. తేజేశ్వర్ భార్య ఐశ్వర్య అక్రమ సంబంధం కారణంగా భర్తను చంపించిందని బంధువులు ఆరోపించారు. ఐశ్వర్యకు పెళ్లికి ముందే ఒక బ్యాంకు మేనేజర్తో ప్రేమ వ్యవహారం ఉందని తెలిసి పెళ్లైన కొద్ది రోజులకే దంపతుల మధ్య గొడవలు మొదలయ్యాయని తెలిపారు. ఈ క్రమంలో సర్వేయర్ అయిన భర్తను భూ సర్వే పేరుతో ఏపీకి తీసుకెళ్లి ఐశ్వర్య హత్య చేయించిందని ఆరోపించారు. ప్రస్తుతం తేజేశ్వర్ భార్య ఐశ్వర్య, ఆమె తల్లి సుజాత పోలీసుల అదుపులో ఉన్నారు. మేఘాలయ హనీమూన్ హత్య కేసులో కీలక ఆధారాలను ధ్వంసం చేశారనే ఆరోపణలతో ఇందోర్కు చెందిన షిలోమ్ జేమ్స్ అనే రియల్ ఎస్టేట్ వ్యాపారిని పోలీసులు అరెస్ట్ చేశారు. సోనంకు సంబంధించిన ఒక బ్యాగ్ను హత్య తర్వాత తన ఫ్లాట్లో ఆ ప్రాపర్టీ డీలర్ కాల్చివేసినట్లు పోలీసులు తెలిపారు. ఘటనా స్థలంలో ఫోరెన్సిక్ బృందాలు ఆధారాలు సేకరించినట్లు చెప్పారు. రాజా రఘువంశీ హత్య కేసు నిందితుల్లో ఒకరైన విశాల్ చౌహాన్ కు ఆ ఫ్లాట్ను జేమ్స్ ఇచ్చినట్లు పోలీసులు తెలిపారు. 17,000 రూపాయల కిరాయికి మే 30న ఫ్లాట్ను ఇచ్చినట్లు తెలిపారు. మేఘాలయ పోలీసులు అక్కడ తనిఖీ చేయగా ఖాళీగా ఉన్నట్లు గుర్తించారన్నారు. మేఘాలయలో హత్య తర్వాత ఉత్తరప్రదేశ్లో లొంగిపోవటానికి ముందు సోనం ఆ ఫ్లాట్లో చాలా రోజులు ఉన్నట్లు భావిస్తున్నారు. పహల్గాం ఉగ్రదాడి కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ కీలక పురోగతి సాధించింది. ఉగ్రవాదులకు ఆశ్రయం ఇచ్చిన 2 వ్యక్తులను అరెస్టు చేసింది. బట్కోట్కు చెందిన పర్వేజ్ అహ్మద్ జోదర్, పహల్గాంకు చెందిన బషీర్ అహ్మద్ జోదర్లను అరెస్టు చేసినట్లు ఎన్ఐఏ ప్రకటించింది. వారిద్దరూ ఉగ్రవాదులకు ఆశ్రయంతో పాటు ఆహారం అందించారని, ప్రయాణానికి కూడా సహాయం చేసినట్లు గుర్తించారు. ఆ ఉగ్రవాదులు పాకిస్తానీ పౌరులే అని పర్వేజ్, బషీర్ కూడా నిర్ధారించారని ఎన్ఐఏ తెలిపింది. వారికి నిషేధిత ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబాతో సంబంధాలు ఉన్నాయన్న సమాచారాన్ని వారి నుంచి రాబట్టినట్లు పేర్కొంది. పహల్గాం ఉగ్రదాడి ఘటనలో 22 మంది భారతీయులు బలయ్యారు. భార్య, పిల్లల ముందే పురుషులను మతం అడిగి ఉగ్రవాదులు ప్రాణాలు తీశారు. ఆ ముష్కరులు పాకిస్తాన్ నుంచి వచ్చినట్లు నిఘా సంస్థలు గుర్తించాయి. ఇప్పుడు వారికి ఆశ్రయం ఇచ్చిన వ్యక్తులు ఆ విషయాన్ని మరోసారి స్పష్టం చేశారు.